హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవర్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. ఈరోజు జరుగుతున్నటువంటి ఏఎల్పి CBT2 ఎగ్జామ్స్ ఏదైతే ఉందో, సో అంటే ఏఎల్పి CBT2 ఎగ్జామ్స్ ఏదైతే ఉందో అది ఈరోజు మనకి 2 షిఫ్ట్స్గా అయితే జరగాల్సి ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఫైనల్ కమ్యూనికేషన్ ఫర్ టుడేస్ బోత్ షిఫ్ట్స్ ఆర్ అంటే మొత్తం మనకి 2 షిఫ్ట్లు ఏదైతే ఉన్నాయో ఈ 2 షిఫ్ట్లు కూడా బోత్ షిఫ్ట్స్ కూడా ఎగ్జామ్స్ అనేది రీషెడ్యూల్ చేయడం జరిగిందంటే ఈరోజు జరగాల్సిన ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో 19వ తారీఖు 2 షిఫ్ట్లు కూడా వీళ్ళు క్యాన్సిల్ చేస్తున్నట్టు కొన్ని సెంటర్స్లో అయితే అతికించారనమాట. సో కొన్ని సెంటర్స్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వకముందే వీళ్ళు అఫీషియల్గా క్యాన్సిల్ చేసి నోటీస్ బోర్డులు పెట్టి సో క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి సర్వమంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, అలాగే వైజాగ్ నుంచి కొన్ని ఇన్స్టిట్యూట్లు, నోయిడా నుంచి కొన్ని ఇన్స్టిట్యూట్లు, అలాగే ధన్బాద్ నుంచి కొన్ని ఇన్స్టిట్యూట్లో ఈ కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో ఇవైతే మనకి ఈ ఫస్ట్ది అలాగే రెండోది 2 షిఫ్ట్లు కూడా రీషెడ్యూల్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ సిస్టమ్ సర్వర్ ఇష్యూ వల్ల ఈ ఎగ్జామ్ సెంటర్స్లో అయితే క్యాన్సిల్ చేయడం జరిగినట్లుగా అయితే ఇచ్చారు. ఇంతవరకు అఫీషియల్ నోటీస్ అయితే ఇవ్వలేదు. అఫీషియల్ నోటీసులో అసలు ఎన్ని సెంటర్లో క్యాన్సిల్ చేశారు, ఆ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందో అయితే రీషెడ్యూల్ చేస్తారు. ప్రస్తుతానికైతే రీషెడ్యూల్ డేట్ అనేది కూడా ఏం లేదు. ప్రస్తుతానికి ఓన్లీ క్యాన్సిలేషన్ మాత్రమైంది. 2 షిఫ్ట్లు కూడా క్యాన్సిల్ అయింది. సో దీనివల్ల మిగిలిన షిఫ్ట్లు కూడా క్యాన్సిల్ చేస్తారా అంటే మిగిలిన సెంటర్స్ కూడా క్యాన్సిల్ చేస్తారా లేదా కేవలం ఈ సెంటర్స్లో మాత్రమే క్యాన్సిల్ అవుతాయా, వీళ్ళకి సపరేట్గా ఎగ్జామ్ పెడతారా అయితే అఫీషియల్ నోటీస్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇది ఈరోజు అప్డేట్. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.